పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న రెండో విడత శాంతి చర్చలు ఇటు ఇరాన్కి అలాగే అమెరికాకి ఈ రెండో విడత శాంతి చర్చలు కూడా విఫలమయ్యాయి. ఇక హర్మోజ్ జలసంధి దగ్గర తీవ్రమైన ఉద్రిక్తత ఏర్పాటు జరుగుతుంది. భయంకరంగా దాడులు చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇజ్రాయెల్ కూడా సిద్ధంగా ఉంది. అలాగే అమెరికా కూడా ఏదైతే అబ్రహాం లింకన్, గెరల్ ఫోర్స్ ఇటువంటి యుద్ధ నౌకలను కూడా సిద్ధం చేస్తుంది ఇరాన్ పైన అటాక్ చేయడానికి. అలాగే 2000 ఫైటర్ జెట్స్తో ఈసారి ఇరాన్ని అంతం చేస్తా ఉంటూ కూడా పెంటాగాన్ వేదికగా కొన్ని విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ హర్మోజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి ఎంత ఇబ్బంది కలుగుతుందో కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. రోజులు కాదు, 2 నెలల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ వాణిజ్యానికి ఒక గుండె లాంటిది హర్మోజ్. దాన్ని క్లోజ్ చేయడం వల్ల ఇప్పుడు అన్ని దేశాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఈ ఆయిల్, చమురు, ఈ గ్యాస్ ఇవి లేకపోవడం వల్ల ఆ దేశాలు ఏవైతే ఇరాన్, గల్ఫ్ కంట్రీస్ పైన ఆధారపడి ఉన్నాయో అవన్నీ కూడా తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని దేశాల్లో అయితే ఎమర్జెన్సీ ప్రకటించేశారు, లాక్డౌన్ని ప్రకటించేశారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ వేదికగా ఈ ఇస్లామాబాద్లో జరుగుతున్న ఈ శాంతి చర్చలు ఆల్రెడీ విఫలమయ్యాయి. ఎందుకంటే ఇరాన్ పాకిస్తాన్కి రాకముందే చెప్పింది, మేము డైరెక్ట్గా అమెరికాకు సంబంధించిన ఎవరైతే అక్కడ లీడర్స్, అమెరికా బృందం ఈ చర్చలకు వస్తుందో వారితో మేము డైరెక్ట్గా మాట్లాడడం అని చెప్పేసింది. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వీళ్ళ నేతృత్వంలో ఈ చర్చలు అయితే ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్నాయి. ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తా, ఇప్పుడు ఈ రెండో విడత శాంతి చర్చల కోసం ఆల్రెడీ పాకిస్తాన్ వెళ్ళి ఇరాన్కి పిలుపిచ్చింది. రండి, ఈసారి మేమున్నాం, మేము మధ్యవర్తిత్వం వహిస్తున్నాం కాబట్టి ఈసారి మీకు అనుకూలంగా ఈ చర్చలు సఫలమయ్యేటట్టుగా మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఫీల్డ్ మార్షల్, సైన్య అధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ ఇరాన్కి వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేళ్ళపడి మొత్తానికి రెండో విడత శాంతి చర్చలకైతే తీసుకొచ్చారు. సో నిన్న శుక్రవారం ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్, అలాగే ఇంతకుముందు ఎవరైతే వచ్చారో ఇస్మాయిల్ బూకియా ఇటువంటి లీడర్స్ అందరూ కూడా ఆల్రెడీ పాకిస్తాన్ చేరుకున్నారు. అలాగే అమెరికా టీం ఇంతకుముందు పాల్గొన్న స్టీవ్ విట్కాఫ్, జోరాడ్ కుష్నర్, ట్రంప్ యొక్క అల్లుడు, ఈసారి కూడా అదే టీం ఇక పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్. అయితే ఇంతకుముందు జరిగినట్టు ఫేస్ టు ఫేస్ చర్చలు జరగవు. ఈసారి ఇరాన్ నిరాకరించింది. కేవలం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ లేదంటే పాకిస్తాన్కి సంబంధించిన లీడర్స్, ఫారెన్ మినిస్టర్ వీళ్ళతో మాత్రమే మా యొక్క డిమాండ్స్ని మేము చెప్తాం తప్ప మేము డైరెక్ట్గా మాట్లాడమంటూ కూడా ఇరాన్ తేల్చి చెప్పేసింది. సో ఇదే టైంలో ఒక పక్క చర్చలు ఏం జరుగుతాయో ఈసారి అనుకున్న టైంలో విఫలమైతే పక్క, కానీ ఏం జరుగుతాయి అనే టైంలో అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ పెట్ హెగ్సెత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ ఒక సముద్రపు దొంగల్లా బిహేవ్ చేస్తుంది, హర్మోజ్ జలసంధి దగ్గర దాడులకి ప్రయత్నిస్తూ ఉంది అంటూ కూడా పెట్ హెగ్సెత్ ఆయన మాట్లాడారు. అలాగే ఇంకో పక్క ట్రంప్ ఇరాన్ ఈసారి మనకి బంపర్ ఆఫర్ ఇవ్వబోతుంది అంటూ కూడా మాట్లాడారు. దానికి అర్థం ఏంటంటే మేము రెండోసారి కూడా ఈ చర్చలు ఏదైతే అమెరికా పెట్టిన డిమాండ్స్ ఒప్పుకోం కాబట్టి ఇరాన్ ఆ రకంగా మనకి బంపర్ ఆఫర్ ఇస్తుంది, దాడి చేసుకోండి అంటూ కూడా మిలిటరీ సైన్యం అన్యాయం చేయండి అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు ఇరాన్ అటు అమెరికా ఎలా ఉన్నా కానీ ఈ హర్మోజ్ క్లోజ్ అవడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటాయి. స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ జలసంధి డైలీ అంటే నార్మల్గా యుద్ధం జరగకముందు 24 గంటల్లో దాదాపు అన్ని దేశాలకి సంబంధించి 130 నుంచి 150 షిప్స్ అవన్నీ కూడా ట్రావెల్ చేసాయి ఆ హర్మోజ్ దగ్గర కూడా. ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది కాబట్టి, అక్కడ ఉద్రిక్తత ఉంది కాబట్టి ఒక పక్క
ఇరాన్, ఇంకొక పక్క అమెరికా. తమ పర్మిషన్ లేకుండా వెళ్తే పేల్చేస్తూ ఉంటుంది అమెరికా. మాకు చెప్పకుండా, మాకు పే చేయకుండా వెళ్తే సీ మైన్స్తో పేలుస్తాం, బాలిస్టిక్ మిసైల్స్తో పేల్చేస్తూ ఉంటుంది ఇరాన్. సో ఈ రెండు దేశాల వల్ల అది క్లోజ్ అయిపోయింది. ప్రస్తుతం కేవలం 5 నుంచి 8 ఆయా షిప్లు మాత్రమే ఇటు అమెరికాకి, ఇరాన్కి మిత్ర సంబంధాలు ఉన్న ఆ దేశాల యొక్క షిప్స్ మాత్రమే అక్కడ ట్రావెల్ చేయగలుగుతున్నాయి, అంటే లోపలికి వెళ్ళి బయటకు రాగలుగుతున్నాయి. సో ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? మరి ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఇప్పటికే ఆయన తేల్చి చెప్పేశారు, ఈ చర్చలు ఖచ్చితంగా అమెరికా పెట్టిన డిమాండ్స్ అయితే నెరవేరవు అంటూ కూడా. సో ఈ రెండో విడత శాంతి చర్చలు కూడా విఫలమైతే ఖచ్చితంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో దారుణమైన యుద్ధాన్ని అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఉక్కిరి బిక్కిరిగా ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఏ క్షణంలో ఇరాన్ ఎటువైపు నుంచి దాడి చేస్తుందని. అలాగే ఒక పక్క ట్రంప్ ఏదైతే ఇరాన్ పైన దాడి చేస్తూ ఉన్నాడో నాటో దేశాలు ఇప్పటికే ఖండించాయి, ట్రంప్ కూడా మద్దతుని ఇవ్వలేదు. అలాగే ఈ హార్మోజ్ క్లోజ్ చేయడం వల్ల భారత్కి కూడా చాలా ఇబ్బంది ఉంది, అటు చైనా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎలా అయినా సరే హార్మోజ్ని తెరిపించాలనే ప్రయత్నం జరుగుతుంది, కానీ ఈ శాంతి చర్చలు సరిగ్గా జరగకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే ముఖ్యంగా ఇరాన్ పెట్టిన డిమాండ్స్ ఏదైతే తమ దేశం పైన యుద్ధం చేశారో, జాయింట్ ఆపరేషన్స్ ఇజ్రాయెల్ అలాగే అమెరికా, దానివల్ల మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డ్యామేజ్ అయింది, అలాగే మా సివిలియన్స్ కూడా చనిపోయారు, మా భవనాలు, మా స్కూల్స్ అన్ని కూడా కూలిపోయాయి, బ్రిడ్జెస్ని కూడా కూల్ చేశారు. సో దానికి మాకు నష్టపరిహారం కావాలంటూ కూడా డిమాండ్స్లో పేర్కొంది. అలాగే మరీ ముఖ్యంగా మాకు సపోర్ట్ చేస్తున్న ఏ అయితే దేశాలు ఉన్నాయో అందులో ముఖ్యంగా హమాస్, గాజా, హెజ్బుల్లా, లెబనాన్ అంటే గ్రూప్స్, అలాగే దేశాలు, యెమెన్కి సంబంధించి మళ్ళీ హౌతీస్, ప్రాక్సీ గ్రూప్స్, ఇవన్నీ కూడా హమాస్, హెజ్బుల్లా, యెమెన్ ఇవన్నీ కూడా ప్రాక్సీ గ్రూప్స్. వీళ్ళపైన దాడులు ఆపాలి, వాళ్ళపైన చేస్తే మా పైన చేసినట్టే. అమెరికా కాదు, ఇజ్రాయెల్ కూడా ఈ దాడులు ఆపాలి. ఆ రకంగా కనుక చేయగలిగితే మేము ఖచ్చితంగా మీరు పెట్టిన డిమాండ్స్కి మేము అంగీకరిస్తామంటూ కూడా ఇరాన్ మొదటి నుంచి చెప్తాం. కానీ ఇరాన్ ఒక పక్క అడుగుతూ ఉన్నా ఇజ్రాయెల్ వాటిపైన తీవ్రంగా దాడి చేసింది. సుమారు ఈ వారం రోజు వ్యవధిలోనే ఖచ్చితంగా 2,000 మంది సైనికులు చనిపోయారు కేవలం హెజ్బుల్లా ప్రాంతానికి సంబంధించి. అలాగే యురేనియం నిల్వల గురించి తమని అడగకూడదంటూ కూడా చెప్తుంది ఇరాన్, అది మా హక్కు. అలాగే మా దేశ చట్టాల గురించి కూడా మీకు సంబంధం లేదు, దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదంటూ కూడా చెప్తుంది ఇరాన్. దాదాపు 10 కండిషన్స్ని పెట్టింది. కొన్ని కండిషన్స్ సరిగ్గా ఉన్నా కానీ ఒక 3 కండిషన్స్ అయితే మాత్రం అమెరికా ఒప్పుకునేటట్టుగా లేదు. ఎందుకంటే అమెరికా పెట్టిన కండిషన్స్లో మొదటిదే యురేనియం నిల్వల్ని మాకు అప్పచెప్పాలని, కానీ అది నిరాకరిస్తుంది ఇరాన్. సో ఏదేమైనప్పటికీ అమెరికా పెట్టిన 3 కండిషన్స్, ఇరాన్ పెట్టిన ఈ 10 కండిషన్స్ ఒకరికొకరు ఒప్పుకోవట్లేదు, కాబట్టి ఈ రెండో విడత చర్చలు కూడా విఫలం అవుతున్నాయి. సో ఇప్పటికే పాకిస్తాన్ ఇస్లామాబాద్కి ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి, అతనితో పాటు ఇస్మాయిల్ పూకియా, ఇటువంటి నేతలందరూ కూడా అక్కడికి వచ్చారు ఆల్రెడీ. ఇక అమెరికా నుంచి స్టీవ్ విట్కాఫ్, జురాడ్ కుష్నర్, ట్రంప్ యొక్క ఆల్రెడీ వీళ్ళు రావాలి, వచ్చినా వేస్ట్ అని చెప్తా ఉన్నారు అంతర్జాతీయ విశ్లేషకులు అలాగే నిపుణులు కూడా. సో ప్రపంచ వాణిజ్యానికి ఒక హార్ట్లా ఉన్న, ఒక గుండెలా ఉన్న ఈ హార్మోజ్ దగ్గర ఇంకా తీవ్రమైన ఉద్రిక్తత ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంకా ఈ 2 నెలల్లో జరిగిన నష్టాన్ని కాదు, ఇంకా దారుణమైన నష్టాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి రెండో విడత శాంతి చర్చల్లో 1% ఏమైనా ఛాన్స్ ఉందా యుద్ధం ఆగడానికి? ఈ అమెరికాకి ఇటు ఇరాన్కి శాంతి చర్చలు 1% ద్వారా అయినా సరే జరిగి మరి యుద్ధం ఆగుతుందంటారా? మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఖచ్చితంగా మీరు కమెంట్స్ చేయండి. ఎందుకంటే హార్మోజ్ జలసంధి క్లోజ్ అవడం వల్ల భారత్కి చాలా ఇబ్బంది ఉంది. అక్కడి నుంచి మనం ఇరాన్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, 20 to 25% ఈ చమురు, ఆయిల్, గ్యాస్
వీటన్నిటిని కూడా ఇక్కడికి మనం సరఫరా చేసుకుంటాం. అలాగే మన దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. కేవలం వారం రోజుల పాటు జరిగిన యుద్ధం వల్ల గ్యాస్ కొరతను చూసాం మనం భారత్లో. కమర్షియల్ గ్యాస్ లేక కొన్ని హోటల్స్, కొన్ని రెస్టారెంట్స్, 5 స్టార్ 7 స్టార్ ఇటువంటి హోటల్స్ అని కూడా మూతపడ్డాయి. అలాగే కమర్షియల్ గ్యాస్ కూడా రేట్లు చాలా పెరిగాయి. 2000 రూపాయలకి వచ్చే ఒక సిలిండర్ దాదాపు 7000 8000 రేట్లకు కూడా పెరిగింది. ఈ మధ్య కాలంలో 15,000 కూడా సిలిండర్ పెరిగిపోయిందంటూ కూడా చెప్తున్నారు. సో వారు అంత డబ్బులు పెట్టి ఆ కమర్షియల్ గ్యాస్ కొనుగోలు చేయలేక చాలా మంది కూడా క్లోజ్ చేసుకున్న పరిస్థితి. సో గాయస్ ఒకసారి కామెంట్ చేయండి, మరి భారత్ ఈ హర్మోజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల ఇప్పటికే ఇరాన్తో మిత్ర సంబంధాలు ఉండడం వల్ల భారత్కి సంబంధించిన షిప్స్ని అయితే ఇక్కడికి తీసుకురాగలుగుతుంది. కానీ ఇంకొక పక్క అమెరికా అంటే చర్చలు విఫలమవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా తీవ్రమైన ఉద్రిక్తత అక్కడ ఉంటుంది. సీ మైన్స్ పేలొచ్చు, లేదంటే ఇరు దేశాలు యుద్ధం చేసుకుంటున్న బ్యాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, లేదంటే క్రూయిజర్ మిసైల్స్ కావచ్చు, అమెరికాకు సంబంధించిన మిసైల్స్ కావచ్చు, అవి మిస్ఫైర్ అయినా షిప్స్ పేలిపోతాయి. అవి గాల్లో ఇంటర్సెప్ట్ అయినా ఆ డెబ్రిస్ పడటం వల్ల షిప్స్ డ్యామేజ్ అవుతాయి. కేవలం భారత్కే కాదు, అక్కడ ఏ అయితే ఇప్పటివరకు యుద్ధం వల్ల అక్కడే నిల్చుని ఉండిపోయాయో షిప్స్, అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి భారత్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో. ఈ రెండో విడత శాంతి చర్చలు ఖచ్చితంగా మంచిగా జరిగి ఈ రెండు దేశాలు కూడా యుద్ధాన్ని ఆపాలని చెప్పి అయితే ఖచ్చితంగా మనం కోరుకోవాలి.